అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఇంటర్మీడియట్ చదువుతూ నెక్స్ట్ ఇంజనీరింగ్లో చేరాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఖచ్చితంగా రాయాల్సిన కొన్ని పరీక్షల్లో విట్ ట్రిపుల్-ఈ ఎగ్జామ్ ఒకటి. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి సంస్థల్లో చేరాలని చాలామంది విద్యార్థులు ఆశిస్తారు. అలాంటి సంస్థల్లో చేరడం కోసం విఐటి ట్రిపుల్-ఈ 2026 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాస్తే అందులో వచ్చేటువంటి ర్యాంక్ని బట్టి 5 కేటగిరీలుగా అడ్మిషన్ కల్పిస్తారు. ఆ కేటగిరీని బట్టి ఫీజులు కూడా వేరియేషన్ ఉంటుంది. సో మొత్తంగా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించినటువంటి వెల్లూరులో ఉన్న సంస్థలు కానీ, చెన్నై కానీ, లేదంటే అమరావతిలో ఉన్న ఇన్స్టిట్యూషన్లో కానీ, భోపాల్లో కానీ ఇలా 4 చోట్ల విట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 బ్రాంచుల్లో ఎక్కడ చేరాలనుకున్నా ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చింది. దాని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఇది విట్ అధికారిక వెబ్సైట్లో మీరు ఎవరైనా వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాత ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుంది. ఏప్రిల్లో జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ విట్ ట్రిపుల్-ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళంతా రాస్తే అందులో వచ్చేటువంటి ర్యాంక్ని బట్టి స్టూడెంట్కి ఎక్కడ ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఏ కేటగిరీలో సీట్ వస్తుంది, ఎంత ఫీజు ఉంటుంది, అవన్నీ కూడా ఈ ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ని బట్టి నిర్ణయిస్తారు. ఈ ఎగ్జామ్ 4 సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. 4 సబ్జెక్ట్స్లో కూడా మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఎవరైనా బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇది రాయొచ్చు. వాళ్ళకి 40 క్వశ్చన్స్, మొత్తం 125 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటే అందులో 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ 35, కెమిస్ట్రీ 35 కామన్గా ఉంటాయి. దాంతోపాటుగా ఒక 10 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుంది. మొత్తంగా 125 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. -1 మార్క్ ఉంటుంది ఎవరైనా రాంగ్ ఆన్సర్ చేస్తే. ఈ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత సైన్ ఇన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ కోసం విట్ ట్రిపుల్-ఈ ఎగ్జామ్కి ఎవరైనా ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ 2026 నుంచి మే 3 వరకు మధ్యలో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కోర్సులు ఏమున్నాయి? బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎల్ఎన్టీతో కలిపి, అదేవిధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బయో ఇన్ఫర్మేటిక్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, దాంతోపాటుగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ టీసీఎస్. ఇక అదేవిధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఈ కోర్సులు ఉన్నాయి. సిఎస్సి సంబంధించి కోర్ బ్రాంచెస్ అన్నీ కలిపి 6 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. అందులో సివిల్ ఇంజనీరింగ్లో ఎల్ఎన్టీతో టైఅప్ కొలాబరేషన్ పెట్టుకున్నట్టే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో టీసీఎస్తో కలిసి ఒక కొలాబరేషన్ కూడా కోర్సు ఒకటి ఉంది. దాంతోపాటుగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్-ఈ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆసక్తికరమైనటువంటి బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ ఉంది. అది హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది బీటెక్లో, చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంది. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మొత్తంగా మెకానికల్ ఇంజనీరింగ్లోనే 3 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏ ఉంటుంది, అదేవిధంగా సెలక్షన్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మీకు వెబ్సైట్లో చూడొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో ఒకటిగా మనం భావించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ రాసి ఎన్ఐటి లేదంటే ఐఐటీలకు వెళ్ళాలి అని ఆశిస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ ఎగ్జామ్ను కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కూడా చేయగలిగితే ఖచ్చితంగా 2 టైర్ ఎన్ఐటీలతో పోలిస్తే విట్ వెల్లూరు
చాలా టాప్ ఇన్స్టిట్యూట్గా ఉంటుంది కాబట్టి అటు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కానీ ప్లేస్మెంట్స్లో కానీ ప్యాకేజెస్ పరంగా కానీ అన్ని రకాలుగా విట్టు వెల్లూరు అనేది చాలా మంచి ఇన్స్టిట్యూషన్గా ఉంటుంది కాబట్టి ఆప్షనల్గా విట్టు వెల్లూరు మీకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఎన్ఐటి చేయాలనుకుంటున్నాం, లేదంటే ఐఐటిని క్రాష్ చేయాలనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళందరూ ఈ విట్ ట్రిపుల్ ఈ ఎగ్జామ్ కూడా అప్లై చేయండి. రిజిస్ట్రేషన్ చేసి కొద్ది మొత్తం ఫీజు కట్టిన తర్వాత మీరు ఆ ఎగ్జామ్ కూడా రాయగలిగితే మీకు ఒక ఆల్టర్నేటివ్గా, మీకు ఒక ఛాన్స్గా, ఆప్షనల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నం మాత్రం మిస్ అవ్వకండి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా ఇన్స్టిట్యూషన్స్ కన్నా ముందే విట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒక ఆప్షనల్గా ఉంచుకునే ప్రయత్నంలో భాగంగా దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రయత్నం చేయండి. ఇంకెవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి, ఈ అకాడమిక్ ఇయర్ అంతా ప్రతి ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టే దగ్గర నుంచి మీరు అడ్మిషన్ పొందేటంత వరకు మీకు అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు అందించే ప్రయత్నం మేము చేయబోతున్నాం. దానికి ఎవరైనా మెంటర్షిప్ కావాలనుకుంటే మమ్మల్ని నేరుగా సంప్రదించండి. వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద అందుబాటులో ఉంది. మీరు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే మీకు నేరుగా అన్ని రకాల సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం మేము చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు మంచి ఇన్స్టిట్యూషన్లో, మంచి బ్రాంచ్లో మీరు కోరుకున్న చోట చేరేలాగా గైడ్ చేసే ప్రయత్నం అయితే మా వైపు నుంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.